సకలాశీర్వాదాలకు కారణభూతుడును అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రేమామయుడా, ప్రేమస్వరూపి, లోపములను చూడక మమ్ములను నిత్యము ప్రేమించుచున్నవాడా, మీ ప్రేమకు మీ కృపకు కృతజ్ఞులము తండ్రి. ఈ రాత్రి మరొక పర్యాయము మీ గ్రంథములో నుండి విలువైన మాటలు మేము నేర్చుకోవడానికి మేమందరము సిద్ధపడుతూ ఉండగా, విలువైన సంగతులను మా ఆత్మీయ జీవితాలను బలపరచుటకు మీరే మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీవు మాట్లాడితే మా జీవితాలు బలపరచబడతాయి అయ్యా. మీరు మాట్లాడితే మా హృదయాలు సంతృప్తి చెందుతాయి. మీరు మాట్లాడితే మా ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకు అడ్డుబండగా ఉన్న ప్రతి లోపము సవరించబడుతుంది. కనుక మీరే మాతో, నాతో, మా అందరితో ముఖాముఖిగా మాట్లాడమని, జరగబోతున్న వాక్య పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మహాగణుడను మహోన్నతుడను నిరంతర స్తోత్రార్హుడు అద్వితీయ దేవుడు, మనందరి జీవితాలకు ఆధారమై ఉన్నవాడు, పరమ తండ్రి అయిన దేవునికి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన గణనామంలో మొదటిగా నా స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ, ఈ 50 దినాల ఆత్మీయ క్షేమాభివృద్ధి కూడికల్లో 22వ రోజుకి మనందరం చేరుకున్నాం. 21 రోజు ప్రతి దినం అనేకమైన విషయాలు, అనేకమైన సంగతులు నేర్చుకోవటానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను దేవుడిని ఎంతో స్తుతిస్తూ, ఈ రాత్రి దేవుని చేత ఆకర్షించబడిన మీ అందరికీ నా 2 చేతులు జోడించి నిండు హృదయపూర్వకమైన వందనాలు. ఇదందరూ ఒకసారి చెప్పండి, కొంచెం నవ్వుతూ చెప్పండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనతో ప్రారంభించిన ఏ పనైనా అపజయాల పాలు కాదు అని చెప్పటానికి మనము ఎప్పటి నుండో, ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి సమయం, దినం ఇంకాస్త కొద్ది రోజుల్లోనే, అనగా ఇంకొక 24 లేక 25 రోజుల్లోనే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ నూతన మందిరములోనికి మనం అడుగు పెట్టబోతా ఉన్నాం. చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. దైవజనులు ఉదయకాలము నుండి, ఆత్మీయ తండ్రి గారు వారు ఉదయం నుండి ఇక్కడే ఉన్నారు. నేను వచ్చి మరలా రాజమండ్రి వెళ్ళి, మరలా వచ్చి సాయంత్రం మరలా వెళ్ళి మరలా మీ మధ్యకు రావడానికి దేవుడు సహాయం చేశారు. తమ్ముడు సన్నీ మోజెస్ గారు కూడా ఇక్కడే పరిచర్యలో ఉండడానికి, అనగా దేవుని పనిలో ఏమాత్రం విరామం లేకుండా అనునిత్యం, అనుక్షణం ప్రభువు పనిలో నడిపించబడ్డానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఈ పనులు అవవేమో, పూర్తి చేయలేమేమో అనే ఆలోచనలు వస్తున్నప్పటికీ, ఆ బలహీనమైన ఆలోచనలను అధిగమించటానికి మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థనలు, మీరందరూ అందిస్తున్న సహకారాలు, మరి ముఖ్యంగా దేవుని వాక్యము ద్వారా హృదయాలు బలపరచబడి దేవుని వైపు చూస్తూ ముందడుగులు వేసే భాగ్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు. నమ్మండి ఈ సంఘమా, 50వ రోజు ముగింపు కూడిక దేవుని ప్రత్యక్షతతో మునుపటి మందిరము వైభవము కంటే కడపటి మందిరము వైభవము మించుననే లేఖనము ద్వారా మనం ఏప్రిల్ 5వ తారీఖున అద్భుతమైన మందిర ప్రాంగణంలోనికి మనం అడుగు పెట్టబోతా ఉన్నాం.
దేవుడు అట్టి కృపను మన పట్ల సమృద్ధిగా విస్తరింపచేయునుగాక. ప్రార్థించిన బేబి తల్లి గారికి చాలామంది ప్రార్థించారని విన్నాను. ప్రార్థించిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. వాక్య సహాయం చేస్తున్న సహోదరులకు వందనాలు, పురుషులందరికీ వందనాలు. ఆత్మీయ తండ్రి గారు, స్థానిక దైవజనులు వారు మందిరం వెలుపట ఉన్నారు, పనులు జరిగిస్తూ ఉన్నారు. వారికి పని చేస్తున్నటువంటి బృందం అంతటికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు మనం కొడితే గట్టి కొట్టండి, ఇలా చప్పుడు దెబ్బలు కొట్టండి. చాలా ప్రయాసపడుతున్నారు. ఈరోజు ఎండ వాయించేస్తుంది, చాలా కష్టం అనుకున్నాం, కానీ పొద్దున్నుంచి కొంచెం చల్లబాటుగానే వాతావరణాన్ని దేవుడు ఉంచాడు. అందును బట్టి దేవుడిని నేను మహిమపరుస్తూ ఉన్నాను. సంగమా, ఉపద్యా గ్రంథ వివరణలో పరిచయ భాగంలోనే మనం, అంటే నా వరకు నేను మీతో 4 భాగాలుగా, అంటే ఈ పరిచయ భాగాన్ని 4 దినాలు మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశారు. యూట్యూబ్లో ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఈ ప్రసంగాలు, ఈ గ్రంథ వివరణ మొదటి భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగంగా మరి విడుదల చేయడం జరిగింది. దాన్ని అనేక మంది చూస్తూ ఉన్నారు. చూస్తున్న వారందరికీ, పరోక్షంగా దేవుని వాక్యం నేర్చుకుంటున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యక్షంగా దేవుని వాక్యము పట్ల ఆసక్తి కలిగిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. చెప్పండి, పర్లేదు. ఈ ఉపద్యా గ్రంథ వివరణలో గ్రంథము ఎవరు రాశారు అనేటువంటి ఒక ప్రశ్నతో మనము ప్రారంభించి ఈ పరిచయ భాగాన్ని మనము నేర్చుకుంటూ ఈరోజు గ్రంథములోనికి ప్రవేశించటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. అయితే మీరందరూ ఒకసారి ఉపద్యా గ్రంథం మొదటి అధ్యాయం, అంటే 1 అధ్యాయం ఉంది, అందుకే మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇది ఒక భాగంగా నేను మీతో మాట్లాడడం జరిగింది. తర్వాత కంటిన్యూ చేయండి అమ్మా. ఎదోమును గూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది, ఇది కూడా మీతో మాట్లాడడం జరిగింది. తర్వాత చదవండి. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను, దీనిని గూర్చి కూడా మీతో మాట్లాడడం జరిగింది. ఎదోము మీద యుద్ధము చేయుదుము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. దీని మీద కూడా గత రాత్రి మీతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ వచనంలోనే ఒక చిన్న వివరణ నేను ఇచ్చి ఈరోజు మొదటి అధ్యాయములో 2వ వచనాన్ని, 3వ వచనాన్ని, 4వ వచనాన్ని వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఇప్పటికే కాలాతీతమైంది. సుమారు ఇప్పటికీ వర్తమానం ప్రారంభించబడి అర్ధగంట అవ్వాలి, కానీ అర్ధగంట లేటుగా నడుస్తుంది. కాబట్టి ఈరోజు మనం 9:30కి వెళుదాం గాక. అందరూ చెప్పలేదు. వెరీ గుడ్. గత రాత్రి మనం ఆలోచన చేసినటువంటి 4వ భాగానికి ఒక సబ్ టైటిల్ నేను మీకు ఇస్తాను, దాన్ని జాగ్రత్తగా వ్రాయండి. ఇక నుంచి మనము ప్రతిరోజు ఏ వచనాలను అయితే మనం ఆలోచన చేస్తున్నామో ఆ వచనాలకి, ఆ రోజు ధ్యానానికి, ఆ రోజు వాక్య సందేశానికి ఒక్కొక్క టైటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మన మెయిన్ టైటిల్ ఏంటంటే ఉపద్యా గ్రంథ వివరణ. ఉపద్యా గ్రంథ వివరణలోనే మనము భాగమని మొదటి వచనానికి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం. అయితే మొదటి వచనంలో చివరి భాగానికి, అనగా మొదటి వచనంలోనే ఆఖరి మాటకు మీరు ఎక్కడి నుంచి పెట్టుకుంటారంటే, ఎదోము మీద యుద్ధము చేయుదుములెండని జనులను రేపుటకై అనేంతవరకు. వినాలి. ఎదోము మీద యుద్ధము చేయుటకు చేయుదములెండని జనులను రేపుటకై. అక్కడి వరకు రాత్రి నేను మీతో మాట్లాడాను. అక్కడి వరకే మాట్లాడాను రాత్రి మీతో. ఇందుకే దేవుడు ఎందుకు జనాంగాలను ఎదోమీయుల మీదకి రేపాడు అంటే, ఎదోమీయుల వైఖరి అన్యాయపు వైఖరి. ఏం వైఖరి చెప్పండి? ఏం వైఖరి?
గత రాత్రి మనము నేర్చుకున్నటువంటి పాఠానికి మీరు సబ్ టైటిల్ ఏం పెట్టాలో తెలుసా? అన్యాయస్తులైన ఎదోమీయులపై దేవుని తీర్పు అని పెట్టండి. గత రాత్రి మనం విన్నటువంటి వాక్యానికి ఎదోమీయుల మీదకి ఎందుకు దేవుడు జనాంగాలను రేపాడు అనేటువంటి మాటకు గత రాత్రి నేర్చుకున్న వాక్య సందేశానికి మెయిన్ టైటిల్గా ఉపద్య గ్రంథ వివరణని పెడితే సబ్ టైటిల్గా మీరు ఏం పెడతారంటే ఎదోమీయులు అనగా అన్యాయస్తులైన ఎదోమీయులపై దేవుని తీర్పు. చాలా జాగ్రత్తగా వినాలి. గత రాత్రి మీరు చూపించాను, వీరు ఎదుటి వారికి అన్యాయం చేయడంలో మొహమాటం లేనివాడు, ఎదుటివాడిని పాడు చేయడంలో వీళ్ళు ఆసక్తి కలిగిన వారు. ఎదోమీయులను గూర్చి గత రాత్రి మనం ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో మోషే గారి కాలములో ఎదోమీయుల వైఖరి ఎలా ఉందని చూసాం, అన్యాయంగా ఉందని చూసాం. తర్వాత న్యాయాధిపతుల కాలములో యెఫ్తా గారి యొక్క అనగా యెఫ్తా యొక్క నాయకత్వములో లేక యెఫ్తా గారు న్యాయాధిపతిగా ఉన్న దినాలలో ఎదోమీయుల వైఖరి ఎలా ఉందని చూసాం, అన్యాయంగా ఉందని చూసాం. తర్వాత రాజుల కాలానికి వచ్చే సమయానికి ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొదటి రాజు సౌలు పరిపాలనలోనూ దావీదు పరిపాలనలోనూ కూడా ఎదోమీయుల వైఖరి ఎలా ఉంది. అందుకే గత రాత్రి మనం విన్న పాఠానికి ఈ రోజు నుండి మనము గ్రంథ వివరణలోనికి ఇక గంతులు వేస్తూ వెళ్తాం. మీకు ఆరంభంలోనే చెప్పాను, 3వ భాగంలో మనము ఈ ఉపద్య గ్రంథంలోనికి వెళ్ళాలంటే 4 లక్షణాలను గుణాలను పట్టుకొని వెళ్ళాలని చెప్పాను. మొదటిది చెప్పండి, భయభక్తులు. 2 నీతి క్రియలు. 3 యథార్థత. 4 ప్రార్థన. ఎందుకు 4 పట్టుకొని వెళ్ళాలంటే ఎదోమీయుల మీదకి దేవుడు రేపుతున్న జనాంగంలో ఈ 4 లక్షణాలు ఉంటే ఎదోమీయులలో ఎప్పుడు ఎక్కడ ఇలాంటి ఆత్మీయమైనటువంటి గుణాలు మనకి కనిపించవు. ఇప్పుడు మొదటి వచనంలోనే ఆఖరి మాటను నేను మీకు వివరిస్తాను. తదుపరి 2, 3, 4 వచనాలు వివరణ సంపూర్ణంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు చాలా రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, మీరు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఈరోజు రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా రాయండి. చూడండి, మొదటి అధ్యాయములో ఒకే అధ్యాయములో మొదటి వచనం ఆఖరి మాట దూత పంపబడి ఉన్నాడు. వినాలి. ఎవరు? దూత. దేవుని దగ్గర కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఆ కోటాను కోట్ల దేవదూతలలో ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్క పని నిమిత్తము దేవుడు ఒక్కొక్క దూతను వాడుకున్నాడు. మీకు అర్థం కావాలంటే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి రాజుల గ్రంథానికి రండి. రాజుల 2వ గ్రంథానికి ఒకసారి మీరు రాగలిగితే, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయానికి మీరు వచ్చినప్పుడు అశ్షూరీయులను పరిపాలిస్తున్నటువంటి అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు అనబడినటువంటి రాజు హిజ్కియా యొక్క కాలములో, దావీదు గారి యొక్క కాలములో అతడు ఇశ్రాయేలీయుల మీద చేసినటువంటి ఆ యుద్ధము వైఖరిని గురించి మాట్లాడుతూ అశ్షూరు రాజు ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వచ్చి ఇశ్రాయేలీయుల దేవునిని గూర్చి, ఏ దేవుడు మొన్నటి ఆదివారం ఆరాధనలో జంబుపట్నంలో మాట్లాడాను. ఎబ్బేజు అనబడినటువంటి ఒక భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ అద్భుతంగా ప్రారంభిస్తాడేంటో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడు అని ప్రారంభిస్తాడు. ఇశ్రాయేలీయుల దేవునికి అని ప్రారంభిస్తాడు. ఎందుకు ఇశ్రాయేలీయుల దేవుడు అన్నాడు అంటే, ఆ ఇశ్రాయేలీయుల దేవుడు అనే మాటకి బైబిల్లో మనకి ప్రథమముగా 3 అర్థాలు కనిపిస్తాయి. 1, ఆయన పిలుచుకున్న దేవుడు. ఏ దేవుడు? పిలిచిన దేవుడు. 2, నడిపించే దేవుడు. ఏం చేసే దేవుడు? నడిపించే దేవుడు. 3, పోషించే దేవుడు. ఇశ్రాయేలీయుల దేవుడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా బ్రతికినప్పుడు ఆ ఐగుప్తు దేశము నుండి వారిని పిలిచింది ఎవరు? దేవుడే. ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిపించింది ఎవరు? దేవుడే. అరణ్యములో వారికి పస్తులు లేకుండా సమృద్ధిగా ఆహారాన్ని, నీటిని కూడా ఇచ్చింది ఎవరు?
దేవుడే. అందుకే ఇశ్రాయేలీయుల దేవుడు అనే మాటకు మనకి ప్రథమముగా 3 అర్థాలు. 1 పిలిచిన దేవుడు, 2 నడిపిస్తున్న దేవుడు, 3 పోషించే దేవుడు అనే అర్థాలు మనకి స్పష్టంగా కనపడతాయి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయుల మీదకి అష్షూరీయులను పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు, సన్హెరబ్ అనబడినటువంటి రాజు, ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి తప్పుగా మాట్లాడుతూ, పిచ్చి మాటలు మాట్లాడుతూ, దేవుని నామమును అవమానపరుస్తూ, దేవుని మహిమను వాడు దొంగలిస్తూ, వాడు చేసిన పని ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులందరినీ చెరపట్టుకుపోవాలి, వారిని సంహరించాలి, వారిని నాశనం చెయ్యాలి అని అష్షూరు రాజు బయలుదేరాడు. ఏ రాజు? ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఉపద్య గ్రంథం 1 అధ్యాయం ఆఖరి మాటలో దూత పంపబడి ఉన్నాడు. ఎవరు పంపారు? దేవుడైన యెహోవా పంపాడు. ఎవరి మీదకి పంపాడు? ఎదోమీయుల మీదకి పంపాడు. ఎందుకు పంపాడు అంటే, తీర్పు తీర్చటానికి పంపాడు, బుద్ధి చెప్పటానికి పంపాడు. దూత పంపబడినటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానమ్మా. దూత ఎప్పుడు పంపబడతాడో తెలుసా? దేవుడు సమయాన్ని ఇచ్చి పరీక్షించి, దేవుడిచ్చిన సమయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోనప్పుడు, దేవుడు పరీక్షించినప్పుడు, దేవుని సహనాన్ని పరీక్షించినప్పుడు, దేవుడు ప్రజలను పరీక్షిస్తున్నప్పుడు, ఈ ప్రజలు ఎవరి సహనాన్ని? దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నప్పుడు, ఇక ప్రజలు ఏమీ చేయలేరు, నా బిడ్డలు బలహీనులైపోయారు, ఇక వీరికి ఇలా కాదు, శత్రువుకు నేనే పాఠం చెప్పాలి అన్నప్పుడు, తన ప్రజల పక్షాన యుద్ధంలోనికి, రంగంలోనికి ఎవరు దిగుతారు? చెప్పండి, ఎవరు దిగుతారు? గత రాత్రి చెప్పాను, ఎదోమీయులకు పాఠం నేర్పడానికి ఎవరు దిగారని? దేవుడు దిగాడని. అలా దేవుడు దిగినటువంటి 2 సందర్భాలు చెప్పేస్తాను. అష్షూరు రాజు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది? దేవుడు ఒక మాట చెబుతాడు. ఇదిగో హిజ్కియా, ఇదిగో దావీదు, మీరు మౌనంగా ఉండండి. ఎలా ఉండండి? చెప్పండి, ఎలా ఉండండి? మౌనంగా ఉండండి. ఏ అష్షూరు రాజు అయితే పిచ్చి కూతలు కోస్తున్నాడో, ఏ అష్షూరు రాజు అయితే నా ప్రజల మీద, నా బిడ్డల మీద అన్యాయపు వైఖరితో వాడు దండెత్తి వస్తున్నాడో, వాడికి బుద్ధి నేను నేర్పుతాను. ఎంత విచిత్రం అంటే, కత్తి పట్టలేదు అమ్మా. ఏం పట్టలేదు? కత్తి పట్టలేదు, ఢాలు ధరించలేదు, సైన్యముతో యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. ఇశ్రాయేలీయులందరూ ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ప్రశాంతంగా భోజనం చేసి పడుకొనున్నారు. ఉదయం లేచే సమయానికి అష్షూరీయులు అనబడినటువంటి జనాంగంలో 180,000 మందిని దేవుడు తన దూత ద్వారా సంహరించాడు. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయంలో ఈ చరిత్ర మనకి కనపడుతుంది. మీరు 32 నుండి 36 వరకు ఉన్నటువంటి వచనాలు రాసుకుని, అందులో 32, 33 త్వరగా చదివేమని గుచ్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు మీ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక వాడు ఎలా వచ్చాడు అలాగే వెనుదిరిగి పోయేటట్లు నేను చేస్తాను. ఇదే నా మాట. చదువు తల్లి 34వ వచనము. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అండర్లైన్. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో చొచ్చి 185,000 మందిని సంహరించింది. ఎవరి దూత? అమ్మ చెప్పాలి, ఎవరి దూత? గట్టిగా చెప్పండి, ఎవరి దూత? కొన్ని సందర్భాల్లో మన జీవిత ప్రయాణాలలో అన్నిటికీ మనం కాలు దువ్వక్కర్లేదు.
అన్యాయమైనటువంటి క్రియలు, అన్యాయపు మాటలు మన మీదకి వస్తా ఉన్నప్పుడు నిజముగా మనము యథార్థముగా, నీతిగా, ప్రార్థనతో, భక్తితో, విశ్వాసముతో పని చేస్తున్నప్పుడు దేవుడట శత్రువుకి కొంత సమయాన్ని ఇస్తాడు. మారతాడేమోనని శత్రువుకి కొంత సమయాన్ని ఇస్తాడు. వాడు ఎక్కడైనా పశ్చాత్తాపడతాడేమో అని. వాడు మారని పక్షాన, పశ్చాత్తాపడన పక్షాన, తన ప్రజల పక్షాన ఎవరు దిగుతారు చెప్పండి? ఎవరు దిగుతారు? దేవుడే దిగుతాడు. ఇప్పుడు ఎవరు దిగారు అక్కడ? దేవుడే. తన దూతను పంపి 185,000 మందిని సంహరించాడట ఆయన. ఇది ఒక సందర్భం. రెండవ సందర్భం మీ అందరికీ తెలుసు. దానియేలు గారిని తీసుకుని వెళ్ళి సింహాల బోనుల్లో వేశారు. ఎందుకు వేశారు అమ్మా? ఏ ఉద్దేశంతో వేశారు అంటే, ఇప్పుడు ఆ సింహాల మధ్యన పట్టుకెళ్ళి పాడేస్తే పొద్దునకి సింహాలన్నీ దానియేలు ఏం చేస్తాయి? పీక్కొని తింటాయి. పొద్దున మనము బోను అంటే సింహాల బోను దగ్గరికి వెళ్ళే సమయానికి రక్తమే తప్ప దానియేలు ప్రాణముతో గాని ఉనికితో గాని ఉండడని ఆలోచనతో పట్టుకెళ్ళి అక్కడ వేశారు. ఏ సింహాను బోనులో దానియేలును వేశారో వినాలి మీరు. ఆ సింహాను బోను దగ్గరికి ఉదయాన్నే దానియేలు దగ్గరకు, ఆ సింహాల బోను దగ్గరకు ఒక పనివాడు వచ్చినప్పుడు దానియేలు చెబుతున్న మాట ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? నేను నిర్దోషినని నా దేవుడు ఎరిగి తన దూతను పంపి. అద్భుతంగా ఉంటుందన్నమాట. దానియేలు గ్రంథం తెరవండి ఒకసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం కాతల్లి 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా. వినాలి చాలా జాగ్రత్తగా మీరు. ఇప్పుడు దానియేలు ఏమంటున్నాడంటే, నా పక్షాన యుద్ధం చేయడానికి, నన్ను కాపాడటానికి ఎవరు దిగారు చెప్పండి? ఎవరు దిగారు? దేవుడు దిగాడు. ఇక్కడ 2 సందర్భాలు, 2 విభిన్నమైన కోణాల్లో మనం ఆలోచన చేయాలి. దేవుని దూత తీర్పు తీర్చటానికి వస్తుంది, దేవుని దూత రక్షించటానికి కూడా వస్తుంది. అర్థమవుతుందా మీ అందరికీ? అందరికీ వందనాలు గట్టిగా. ఇప్పుడు రాజుల 2వ గ్రంథంలో మనం చదివిన సందర్భం ఏంటంటే, అక్కడ తీర్పు తీర్చటానికి వచ్చింది. అంటే అన్యాయస్తులకు తీర్పు తీర్చింది, యథార్థవంతులను ఆ దూత ఏం చేసింది? రక్షించింది. దానియేలు దగ్గరికి వచ్చే సమయానికి కూడా దానియేలు తన జీవితంలో కలిగి ఉన్న అద్భుతమైనటువంటి అనుభవాన్ని చెబుతూ అంటున్నాడు, దేవుడే తన దూతను నా కొరకు పంపించాడు, నాలో ఏం లేదు. కొన్ని సందర్భాల్లో మనం ఎంత దేవుని పని చేసినా, దేవుని కొరకు మనం ఎంత ప్రయాసపడినా మనం చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? నాలో ఏమీ లేదు, నా వెనకున్న దేవుడు గొప్పవాడు, నాలో ఉన్న దేవుడు గొప్పవాడు, నన్ను వాడుకుంటున్న దేవుడు గొప్పవాడని మనం చెప్పాలి. దానియేలు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా భక్తి లేక నా నీతి క్రియలు అని చెప్పడంలే. ఏం చెబుతున్నాడో తెలుసా? నేను నిర్దోషినని ఎవరు గుర్తించారు? ఎవరు గుర్తించారు? ఇక్కడ ఎవరు గుర్తించకపోయినా నాకు గుర్తింపు ఎక్కడ దక్కింది? దేవుని దగ్గర దక్కింది. కాబట్టి దేవుడే తన దూతని ఏం చేశాడు? పంపించి నన్ను కానీ, నా ప్రాణానికి కానీ, నా దేహానికి కానీ ఏ హానియు జరగకుండా నన్ను ఎవరు సంరక్షించారు? దేవుడు సంరక్షిస్తాడా? అడుగుతున్నాను, సమాధానం గట్టిగా చెప్పండి. దేవుడు సంరక్షిస్తాడా? గట్టిగా, సంరక్షిస్తాడా? సంరక్షిస్తాడు. సంరక్షించే దేవుని దగ్గర సంరక్షించబడాలంటే ఎదోమీయుల వలె మనం ఉండకూడదు. ఇప్పుడు మొదటి వచనానికి సంపూర్ణమైన వివరణ మనకి దొరికింది. ఇప్పుడు ఉపద్యా గ్రంథములో కూడా దేవుడు ఎవరిని పంపాడు? దూతని పంపాడు. ఇప్పుడు ఉపద్యా గ్రంథములో ఎదోమీయుల మీదకి దేవుడు ఎందుకు దూతను పంపాడంటే తన తీర్పును వెల్లడిపరచటానికి పంపాడు. వచ్చేయండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అందరం?
చెప్పండి. సరిపోవట్లేదు. ఎక్కడికి? ఉపద్యా గ్రంథంలోనికి వెళదాం. ఉపద్యా గ్రంథంలోనికి వెళదాం. అమ్మా, 21 రోజుల్లో, ఇది రోజు 22 రోజు కదా, 22 రోజుల్లో సన్నీ మోజేస్ గారి ప్రసంగాన్ని మినహాయిస్తే, నేను పెట్టినటువంటి కృతజ్ఞతా కూడికను మినహాయిస్తే 20 రోజులు ఒకే వచనం మీద లోతైన లోతైన మాటలు, చూసిన రెఫరెన్స్ చూడకుండా అద్భుతమైనటువంటి మాటలు మనం నేర్చుకున్నాం. కొట్టండి ఒకసారి. మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా నేర్చుకోగలమండి ఇలాగా? ఎప్పుడైనా? ఆహా, దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు, వాడుకుందాం. ఎవరి మాటలు నేర్చుకోవడానికి? దేవుని మాటలు నేర్చుకుంటాం. ఇంకా సమయం లేదు కాబట్టి రండి మనందరం దేవుని సింహాసనం అనబడిన సంఘము ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోదాం? ఉపద్యా గ్రంథంలోనికి వెళదాం. రండి, తెరవండి. ఇప్పుడు ఉపద్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 2 నుంచి చదవండి. 2 నుంచి. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. ఎవరో 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 మళ్ళీ ఎవరో, మళ్ళీ గట్టిగా ఎవరో? ఎదోమీయులు. దైవజనులు నేను చెప్పారనుకుంటున్నాను ఎదోము ప్రాంతము కొరకు. ఎదోము అనబడినటువంటి ఆ మన్య ప్రాంతం, షయీరు మన్య ప్రాంతం, యాషావు ఎన్నుకున్నటువంటి భూభాగం అప్రాక్సిమేట్గా మనం చెప్పాలంటే 100 మైళ్ళు కలిగినటువంటి ప్రాంతం అది. 100 మైళ్ళు అంటే 160 కిలోమీటర్లు, తక్కువలో తక్కువ, లేక 150 160 కిలోమీటర్లు. ఇందాక ఒక పెద్ద మనిషిని అడిగాను 100 మైళ్ళు అంటే ఎంత అన్నాను. అంటే ఎంత? 100 కిలోమీటర్లు అండి అన్నారు. ఆ పెద్ద మనిషి ఎవరో మీకు అర్థమైపోవాలి. మీ అందరికీ వందనాలు. వందనాలు చెప్పండి. ఏమమ్మా బేబితల్లి గారు, మీరు వందనాలు చెప్పరా? అమ్మ ఇలా కనబెడుతున్నావేటమ్మా, ఇలా వందనాలు. మంచిది. 160 కిలోమీటర్లు. ఒక మాటలో చెప్పమంటారా? ఎక్కడి నుండి విజయవాడకి ఎంత దూరమో అంత దూరం కలిగినటువంటి ప్రాంతం అది. అమ్మా, ఈ మన్య ప్రాంతంలోకి వెళ్ళాలంటే, ఎదోమీయుల దగ్గరికి వెళ్ళాలంటే రోడ్డు మార్గం లేదు వాళ్ళకి. కొండల మధ్యలో నుండి నీటి మీద, ఒక చిన్న నీటి మీద, ఆ చిన్న నీరు కూడా ఆ వెడల్పు ఎంతో తెలుసా? 5 లేక 6 మైళ్ళు వెడల్పు. అంటే ఎన్ని వేల మంది జనాలు యుద్ధానికి వెళ్ళినా కూడా ఆ దారిలో నుంచే వెళ్ళాలి. అది కూడా దేని మీద ప్రయాణం చేసి? నీటి మీద ప్రయాణం చేసి వీళ్ళు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతము చుట్టూ ఉన్నటువంటి ఆ రాళ్ళు, ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రాళ్ళు సుమారు 60 మైళ్ళ ఎత్తు ఉంటుందటండి. 60 మైళ్ళ ఎత్తు ఉంటుందట. ఎన్ని 60 మైళ్ళ ఎత్తు. బహుశా 3 మీటర్లు ఒక మైలు అంటే ఎంత? 1.6 కిలోమీటర్. ఇప్పుడు 60 ఎత్తు, 60 మీటర్ల ఎత్తు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి లేదు. ఇంకొక మాట చెప్పమంటారా? ఎదోమీయులకున్న ధైర్యం కూడా ఏంటో తెలుసా? మా మీదకి ఎవడు రావాలన్నా ఈ సందులో నుంచే రావాలి కాబట్టి, ఈ మన్యమంతా మా చేతుల్లోనే ఉంది కాబట్టి వచ్చినోడు ఎవడో ప్రాణంతో వెనక్కి తిరిగి వెళ్ళడు. ఈ సందర్భాన్ని చదువుతుంటే మాకు మొన్న బద్వేలు ప్రాంతం గుర్తొచ్చిందండి. కడపిల్లాం కదా, ఆ ప్రాంతం గుర్తొచ్చింది. ఓ పోలీసుని అడిగితే అంటున్నాడు, ఏమండి అక్కడికి కార్లు బస్సులు వెళ్ళవండి, పలానా ఊరు దగ్గర దిగిపోతే అక్కడి నుంచి ఏదో ఒక పడవ వేసుకొని లోపలికి వెళ్ళాలండి, ఇంచుమించు 180 పాయింట్లు ఉంటాయండి, ఎవడెవడు ఎక్కడ ఉంటాడో తెలియదండి, ఒక్కొక్క పాయింట్లో 20 మంది ఉంటారండి, మీ ఓడు ఎక్కడున్నాడో మేము ఎత్తకలేమండి, మాకు తెలియదండి. శ్రీనిబాబుని అడగని చెప్తాడు. ఆ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అప్పటి కాలంలో ఎదోమీయులు కూడా అలాగే
మారుమూల మన్య ప్రాంతంలో బ్రతికేవారండి వాళ్ళు. వాళ్ళకున్న ధైర్యం ఏంటంటే ఆ మన్య ప్రాంతమే వాళ్ళ ధైర్యం. ఎవడు మా మీదకి రావాలన్నా మా పర్మిషన్ లేనిదే మా బోర్డర్ ఎవడు తొక్కలేడు. ఒకవేళ తొక్కినా వాడు ప్రాణాలతో తిరిగి వెనక్కి వెళ్ళలేడు. ఎదోమీయులేమి చిన్నవారు కాదు, వాళ్ళు కూడా యుద్ధ సన్నద్ధులే, యుద్ధ వీరులే. బలశూరులు ఉన్నారు ఎదోమీయులలో, పరాక్రమశాలులు కూడా ఉన్నారు ఎదోమీయులలో. ఆ ఎదోమీయులు అనబడినటువంటి ఆ జనాంగముకున్నటువంటి ఆ బలం ఏదైతే ఉందో అది మన్య ప్రాంతం, అది కొండ ప్రాంతం. ఏ ప్రాంతాన్ని చూసుకునైతే వాళ్ళు ధైర్యంగా గర్వపడుతున్నారో దేవుడు ఆ ప్రాంతాన్ని గురించి మాట్లాడతాడు. ఇప్పుడు చదవండి 2-3 వచనాలు నేను చదువుతున్నాను. నేను అన్యజనులలో ఎదోము నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరించబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయ్యుండి, అత్యున్నత పర్వతముల మీద ఆ మాట అండర్లైన్ చేయండి. అత్యున్నత పర్వతముల మీద ఆసీనుడవయ్యుండి కొండ సందులలో నివసించువాడా, నిన్ను ఎవడు ఏమీ చెయ్యలేడని, నీ దగ్గరికి ఎవడు రాలేడని, నువ్వు చేసిందే రైట్ అని, నువ్వు ఆడిందే ఆటని, పాడిందే పాటని విర్రవీగుతున్నావే గర్వంతో. ఏ కొండను చూసి విర్రవీగుతున్నావో, ఏ మన్య ప్రాంతాన్ని నీవు పునాదిగా బలముగా చేసుకుని విర్రవీగుతున్నావో, ఆ ప్రాంతాన్ని నేను ముట్టడి చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు తన ప్రజల పక్షాన బరిలోకి ఎవరు దిగారు? గట్టిగా చెప్పండి. మనం దిగితే ఓటములు ఉండొచ్చు, మనం దిగితే అపజయాలు ఉండొచ్చు, మనం దిగితే నిరాశలు ఉండొచ్చు, నిస్పృహలు ఉండొచ్చు. మన పక్షమందున్నటువంటి సైన్యముల అధిపతిగా యెహోవా రంగంలోనికి దిగితే అవతలి వాడు ఎంత బలస్తుడైనా సరే నా ప్రభువు పాదాలు దగ్గర శిరస్సు వంచి దండం పెట్టాల్సిందే. ఆయనకి మించిన శక్తి లోకంలో ఏముందండి? అందుకే ఇక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడాడో తెలుసు. అద్భుతంగా 3వ వచనం, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయ్యుండి. అత్యున్నతమైన పర్వతాలు ఏ పర్వతములటమ్మా? ఎత్తైన పర్వతాలు, బలమైన పర్వతాల మీద ఆసీనుడవయ్యుండి కొండ సందులలో, ఇందాక చెప్పాను కదా, అటు కొండలే ఇటు కొండలే, మధ్యలో నుంచి నీరు వెళుతుంది. ఆ నీరు కూడా 5 లేక 6 మైళ్ళు వెడల్పు ఉంటుంది. అది అందులో నుంచే పోవాలి. ఎన్ని వేల మంది వెళ్ళినా నడిచి వెళ్ళడానికి లేదు, నీటి మీద ప్రయాణం చేయాలి. అంటే వాళ్ళ బోర్డర్లోకి ఎవరు వచ్చినా వాళ్ళకి తెలిసిపోతుందా? తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ ధైర్యం అదే. అందుకే అంటున్నాడు, కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయ గలవాడెవడని అనుకొనువాడా. అండర్లైన్ చేయండి, ఈ మాట అండర్లైన్ చేయండి. నీ హృదయపు గర్వము చేత. శివగారు బాగున్నారా? ఎక్కడున్నాం? ఉపద్య గ్రంథంలో ఉన్నాం. ఎన్నో వచనంలో ఉన్నాం? 3లో ఉన్నావా? 4లో ఉన్నావా? ఏమండి శివగారు, 3లో ఉన్నాం? ఏటో 3లోనే ఉన్నాం. కింద మాట చదవండి ఒకసారి, కింద మాట చదవండి. నీ హృదయపు గర్వము చేత నువ్వే మోసపోయావు. అందరూ వందనాలు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. దేవునికి అసహ్యములైనవి 6 కలవు, దేవునికి అసహ్యములైనవి 7 కలవు. సామెతల గ్రంథం తెరవండి ఒకసారి, ఈ మాట అలాగే ఉంచండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16-17. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏంటంటే, మొట్టమొదటినే పెట్టేహాడు తెచ్చిదాన్ని. ఏ దృష్టి? ఇప్పుడు ఉపద్య గ్రంథంలో 3వ వచనంలో ఆఖరి మాట చదువు తల్లి. నీ హృదయపు గర్వము చేత, నీ హృదయము అహంకారము చేత నింపబడినది. ఎదోమో,
ఎదోము ప్రజలారా, ఎదోమీయులారా, నా బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద, యూదా ప్రజల మీద మీరు చేసినటువంటి పనికి మాలిన అన్యాయపు క్రియలు అంతా ఇంత కాదు. చూశాను చూశాను చూశాను, ఓపిక పెట్టాను, సమయాన్ని ఇచ్చాను. ఇక నేను మాట్లాడే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నాకు మీకు యుద్ధం అంటున్నాడు ఆయన. అంటే ఎదోమీయులకు దేవునికి. ఒక మాటలో చెప్పాలంటే అసలు దేవుడు యుద్ధానికి వస్తే యుద్ధం చేయగలిగినంత శక్తి ఎదోమీయుల దగ్గర ఉందా? లేదు. కానీ వాళ్ళ దృష్టిలో ఏంటంటే, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, దేవుడు దిగొచ్చినా కూడా నన్ను ఏమీ చేయలేడు. మనిషి జీవితంలో ప్రమాదకరమైనది గర్వం. ఏంటమ్మా? నేను, నా. ఈ గర్వం అనేది చాలా ప్రమాదకరమైంది. ఇది మనుష్యులలో ఉండకూడదట. ఉంటే వాడు ఎవరికి నచ్చడు? అక్కడ చెప్పాడు కదా, దేవునికి అసహ్యములైనవి 6 కలవు, దేవునికి అసహ్యమైనవి 7 కలవు. అవి ఏమనగా, చదువు తల్లి, అహంకార దృష్టి. చాలు చాలు చాలమ్మ చాలు. ఏ దృష్టి? ఏ దృష్టి? అహంకారపు దృష్టి. ఇప్పుడు ఈ ఎదోమీయుల యొక్క ఆలోచన కూడా ఎలా ఉందో దేవుడే చెప్పేస్తున్నాడు. ఓబద్యా గ్రంథములో దేవుడే చెప్పేస్తున్నాడు. 2 నుంచి చదువు తల్లి, 2 నుంచి. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరించబడతావు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా. అసలు నన్ను ఎవడ కొడతాడు, నన్ను ఎవడ టచ్ చేస్తాడు, నేనేంటి, నా క్యాటర్ ఏంటి, నా కేటగిరీ ఏంటి, అబ్బో నా పరిస్థితి ఏంటి, నా బలం ఏంటి, నా ప్రాంతం ఏంటి? ఎవరి దగ్గరైనా నాటకాలు ఆడచ్చు, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నాటకాలు చెప్పండి. ఎవరి దగ్గరైనా నటించవచ్చు, దేవుని దగ్గర నటించటానికి వీలు లేదు. కపట నాటక సూత్రధారులు మనము గుర్తించలేకపోవచ్చు. మన జీవితాలలో ఉన్న ఆ కపట నాటక సూత్రధారులను ఎవరు గుర్తిస్తారు? తగిన ప్రతిఫలం ఇస్తాడా? ఇస్తాడు. వద్దమ్మా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు మన జీవిత ప్రయాణాలలో మనము బ్రతికినా చచ్చినా, మళ్ళీ చెబుతున్నానండి, మనము బ్రతికినా చచ్చిపోయినా మన జీవితాలలో, మన జననమైనా, మన జీవితమైనా, మన మరణమైనా ఎవరికి మహిమార్థముగా ఉండాలి? అతి ఉన్నతమైన భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. దేవునికి మహిమ తెచ్చేవారముగానే ఉండాలి మన ఆలోచనలు. ఒకవేళ అందముందని గర్వించేవారుంటే, నా వెనక కులముందని గర్వించేవారుంటే, నా వెనక రాజకీయ బలగముందని గర్వించేవారుంటే, నా వెనక తాత ముత్తాతలు ఆస్తులున్నాయని గర్వించేవారుంటే, లేక నాకు మంచి జ్ఞానం ఉందని గర్వించేవారుంటే, వారందరికీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? గర్విష్ఠులు, గర్వము కలిగిన వారు, అహంకారులు నాకు ఏమాత్రము ఇష్టమైన వారు కారు. యాకోబు పత్రిక 2 ఒక మాట చూపిస్తాను మీ అందరికీ. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. కాదు కానీ ఆయన ఎక్కువ కృపే ఇస్తాడు. అందుచేత ఎవరు ఎదిరిస్తారట? అంటే ఈరోజు ఒకవేళ ఎవరైనా అహంకారముతో, పలుకుబడులతో, గర్వముతో మన మీద ఏ అన్యాయపు క్రియలు చేసినా ఎవరు చూస్తానంటున్నారు? దేవుడు అంటున్నాడు, నీకు ఎందుకు అంత బీపీ వచ్చేస్తుంది, నీకు ఎందుకు అంత షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, కూల్గా ఉండంటున్నాడు దేవుడు. ఏమంటే మీకు ఈ గ్రంథం ఏం నేర్పిందో తెలియదు, కానీ నేను మరిచిపోయిన సంగతులు, నేను విడిచిపెట్టినటువంటి మనస్సాక్షిని ఈ గ్రంథం నాకు గుర్తు చేసింది. ఏంటో తెలుసా? ఒకడు అన్యాయముగా మన మీదకి వచ్చినప్పుడు కూడా మనం మౌనంగానే ఉండాలి. మా నాన్నే కరెక్ట్. కొట్టండి సార్, గట్టిగా చెప్పండి. ఆయనే కరెక్ట్. ఒళ్ళు మండిపోయింది ఒకసారి ఆయన మీద నాకు. మీకు ఇంకా మండిపోద్ది, నన్ను చూస్తే ఇంకా మండిపోతావమ్మా నువ్వు.
ఊమండి పోను. ఒక సందర్భంలో రీసెంట్గా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్లో అన్‌కంట్రోల్ అయిపోయానండి. అన్‌కంట్రోలే. నేను ఎక్కడున్నాను, పరిస్థితి అన్నీ. మా నాన్నగారు ఇచ్చిన తీర్పు నచ్చక కాదు, మా నాన్నగారు నన్ను ఎందుకు అడగలేదు, ఏం జరిగిందని ఆయన ఎందుకు అడగలేదు నన్ను అని అడగాలి కదా, నాతో మాట్లాడాలి కదా. అది నా విషయం, అది నా కోపం. కానీ నేనేమంటానంటే, ఎవరు అడిగినా అడగకపోయినా మనము దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో ఒక విషయం మీద మనం అలా స్టిక్ ఆన్ అయిపోయి యథార్థంగా నిలబడ్డాం అనుకోండి, మన పక్షాన్ని ఎవరు దిగుతారంటున్నారు చెప్పండి? దిగుతాడా? దిగుతాడా? దానియేలు పక్షాన్ని దిగాడా? దిగాడు. యాకోబు పక్షాన్ని దిగాడా? దిగాడు. దావీదు పక్షాన్ని దిగాడా? దిగాడు. ఇశ్రాయేలు పక్షాన్ని దిగాడా? దిగాడు. అష్షూరీయులకు బుద్ధి చెప్పడానికి దిగాడా? దిగాడు. హబక్కూకు గ్రంథ ధ్యానములో కూడా మనం చూసాం, అక్కడి ప్రజల పక్షాన కూడా ఎవరు దిగారు చెప్పండి? ఆయన మన పక్షాన్ని దిగి యుద్ధం చేస్తున్నాడు. దావీదు అంటాడండి, ఈ యుద్ధం నాది కాదు, యుద్ధం ఎవరిది? యెహోవాదే. అలా కాదు కానీ దేవుడు కృపనిస్తాడు, విస్తారంగా ఇస్తాడు. అదే కదా యాకోబు పత్రికలు మనం చదువుతున్నాం. చదువు, మా కిందకు వచ్చేటట్టు చదువు. కాదు కానీ ఇచ్చును, అందుచేత ఎవరిని? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని వాక్యం చెబుతుంది కదా. మరి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? 10వ వచనం చదివేమో డైరెక్ట్గా. నీకు డెలివరీ అయిన తర్వాత కలజోడు సైట్ ఇంకా పెంచాలి మమ్మీ నీకు. ఏటమ్మా స్పీడ్ చెప్పేస్తున్నాను. పోన్లే కూర్చుంటాను, తెల్లారులు చెప్తాను, నువ్వు అలా కూర్చుని ఇలా కూర్చు. టైం లేదమ్మా అంటుంటే స్పీడ్గా చెప్పేస్తున్నానట. అయ్యి బాబు, కోపం వచ్చి మూతి ముడుచుకున్నావురా నువ్వు. చదవం 10వ వచనం చదివి. ఏం అద్భుతమైన మాట అండి. అట్టి మనసు దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఎంత అద్భుతమైన మాట! ఇశ్రాయేలీలతో నాకు నచ్చిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీలతో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? నేను వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతానన్నాను. ఏ దేశానికి? అది కనాను దేశానికి. శ్రీదేవి బాగున్నావా? నిద్రపోతున్నావా? ఏ దేశానికి? కనాను దేశానికి వెళ్తానన్నాను. నీళ్లు నేనే కొనుక్కుంటాను, ఆహారం నేనే కొనుక్కుంటాను, నువ్వు ఏం చేయక్కర్లేదు, మీ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవడానికి మాకు దారి అని అడిగారు అంతే. రయ్యమని వచ్చేసారట యుద్ధానికి. ఎవరో రాత్రి చూపించాను మీకు. ఎవరో? ఎదోమీయులు. ఆ ఎదోమీయులు అలాగూ కాళ్ళు దువ్వుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ ప్రాంతం వాళ్ళదే, వాళ్ళు అన్యాయంగానే వస్తున్నారు, కానీ రాని వానికి నీవు ఏ హానియు చెయ్యవద్దు. చదివాం కదా రాత్రి మాట, ఏ హాని చెయ్యొద్దు. ఇప్పుడు ఇదే యాకోబు పత్రికలో కూడా మనం చదివినటువంటి మాటలోనే మనం చూస్తే, ఆయన దీనులను, అమ్మా మమ్మీ, దీనులకు ఏమనుగ్రహించును? కృప అనుగ్రహించును. 10వ వచనం చదువు. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చిస్తాడు. మనమెవరం హెచ్చించుకోవడానికి? మనమెవరం అంటున్నాను. అసలు ఆయన పని చేయడానికి ఇలా అంటున్నాను ఏమనుకోకండి. మోజేస్ బాబు గారు ఎవరు, మున్నా మోజేస్ ఎవడు, సన్నీ మోజేస్ ఎవడు, నువ్వెవరు, నేనెవరో? దేవుడి దగ్గరికి వెళ్ళి నీ కొరకు నేను ఇంత చేశాను కదా అనగా, హూ ఆర్ యూ టు సే దట్? నోరు మూసుకుని బయటికి పోరు అంటాడు ఆయన మనల్ని. బలం ఇచ్చింది ఎవరు? ధనం ఇచ్చింది ఎవరు? పని కొరకు ప్రజ్ఞ వివేకములు ఇచ్చింది ఎవరు? కాబట్టి ఆయనకి సమస్త మహిమ కలుగునుగాక. బాప్తిస్మం ఇచ్చి యోహాను కదండి అయ్యారు. ఆయన హెచ్చించబడాలి, నేను కోపం వచ్చింది ఏంటి అలా చూస్తున్నారే మరి? ఆయన హెచ్చించబడాలి, నేనేం చేయబడాలి? తగ్గించబడాలి.
ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడంటే, నువ్వు తగ్గిపోయావు అనుకో, నేను ఏం చేస్తానంటున్నాడు ఆయన, నీ నీ దీనత్వమే నీ ఎదుగుదలకు తొలిమెట్టు. చాలామందికి అందం ఉందని పొగరుంటుంది. అందం, అయ్య బాబు నా అంత అందగత్తి లేదండి, అయ్య బాబు నా అంత అందగాడు లేడండి, తెగబెళ్ళ పిచ్చేస్తారు వాళ్ళు. ఆ బ్యూటీ పార్లర్కి వెళ్తాం మానైతే వీళ్ళు బతుకులంతా బయట వెళ్ళిపోయినట్టే. అందరూ కొందన మామూలు బిల్డప్లు కాదనమాట. మొన్న ఒక ఆవిడ ఇలాగేసేసింది మొత్తం వేసేసింది, కళ్ళు తప్ప ఏం కనపడతలేదు. కాసేపు నేను దండ మీద ఏమైనా గుడ్డారేసారేమో అనుకున్నాను, ఎందుకంటే పైనుంచి ఉంది ఇలాగా తోడుంది, ఏదైనా గుడ్డారేసారేమో అనుకున్నాను. కదులుతుంది, ఇదేటర్ బాబు ఎలా కదులుతుంది అనుకుని ఎలా చూస్తే మనిషి జుట్టు కూడా కనపడతలేదు ఆమెకి. ఈ మధ్యన జుట్లు కట్ చేయించేస్తున్నారు కదా, ఇలాగ బడాయిగా ఇలా కట్ చేయించేస్తున్నారు. కొంతమంది అయితే ఇక బేబు తల్లి ఇలా లాగి అంటుంది. బడాయి ఏముందని శివగారు ఒకడు ఎడుతున్నాడట, లేక ఇంకోటి ఎడుతున్నాడట. ఏమండి, ఉన్నవాడేమో కటింగ్ షాపుడికి డబ్బులు తగలేక ఎడుతున్నాడు, లేనోడేమో వస్తలేదని ఎడుతున్నాడు. ఉన్న బాధే లేకపోయినా బాధే మనకి. అందం ఉందని గర్వం చాలామందికి, డబ్బు ఉందని గర్వం చాలామందికి. కుల అహంకార ధోరణితో బ్రతికే సమాజంలో మనం ఉన్నాం. కుల అహంకారులు ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ రాత్రి దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఎవరే బాబు, అహంకారులైన ఎదోమీయులకు నేను ఏం తీర్చబోతున్నాను? తీర్పు తీర్చబోతున్నాను. గత రాత్రి పాఠం అన్యాయస్తులైన ఎదోమీయులపై దేవుని తీర్పు. ఈ రాత్రి పాఠానికి సబ్ టైటిల్ ఏంటో తెలుసా? అహంకారులైన ఎదోమీయులపై ఎవరి తీర్పు? దేవుని తీర్పు. న్యాయమైనదా అన్యాయమైనదా? వాళ్ళు అనుకుంటున్నారట, కొండ సందులలో నివసించువాడా, నన్ను పడద్రోయగలవాడు ఎవడని. మమ్మీ ఎక్కడున్నావు? తీ ఉపద్య గ్రంథం చదివే అమ్మ, చదివే. అది కావాలి నాకు. నన్ను నన్ను ఎవరు అనుకుంటున్నారట? ఎదోమీయులు. నన్ను ఎవరు టచ్ చేస్తాడో టోపీలు ఎగిసిపోద్ది అంటున్నాడట ఎదోమీయుడు. నన్ను ఎవరు టచ్ చేస్తాడు? నన్ను ఎవరు టచ్ చేయలేడు అనుకున్నాడట. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒరేయ్, అసలు నీ మీదకి నేను ఎందుకు వస్తున్నానంటే, ఫస్ట్ నాకు నీలో నచ్చంది ఏదైనా ఉందంటే నీలో అహంకారం ఉంది. ఏముంది? అహంకారం ఉంది. నువ్వు అన్యాయం చేశావు, సర్లే పోన్లే అని వదిలి నీకు టైం ఇచ్చాను, కానీ ఇక్కడి నుంచి నేను నీకు టైము ఇవ్వను. ఇప్పుడు ఇంకో రెఫరెన్స్ కూడా చెప్తాను, రండి త్వరగా తిరగండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు చదివేంటి తల్లి. చిన్నలారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని, రక్షణ వస్త్రము కాదు, మహిమా వస్త్రము కాదు. ఏ వస్త్రమట? దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి. అద్భుతమైన మాట. దీన మనస్సు కలిగి ఉంటే, గర్వం లేకుండా దేవుని దగ్గర దీన మనస్సు కలిగి ఉంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆయన మిమ్మును హెచ్చించును. 10వ వచనంలో. ఇప్పుడు పేతురు గారి దగ్గర ఏమంటున్నారంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నారో తెలుసా? ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చూపించును? కృప చూపించును. ఈ అహంకారమును గూర్చి, గర్వమును గూర్చి బైబిల్లో ఉన్న కొన్ని లేఖనాలు త్వరగా చూద్దాం. త్వరగా రెఫరెన్స్లు ఇస్తాను, రాసుకోండి. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 25, 26, 27 చరణాలు. కీర్తనల గ్రంథము 18వ కీర్తన
25, 26, 27 వచనాలు చరణాలు దొరకలేదా అమ్మా? దయగల వారి ఎడల నీవు దయ చూపిస్తూ యథార్థవంతుల ఎడల యథార్థవంతుడువుగా ఉందువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేయండి. దీన మనస్సు కలిగి ఉంటే మొదటిగా యాకోబు పత్రిక ప్రకారం మనం ఏం చేయబడతామట? చెప్పండి, ఏం చేయబడతాం? ఇంకా గట్టిగా, ఏం చేయబడతాం? హెచ్చించబడతాం. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారము దీన మనస్సు కలిగి ఉంటే ఏం అనుగ్రహించబడద్ది? కృప అనుగ్రహించబడద్ది. అలా కాదండి, నేను గర్వంగానే ఉంటానండి, నేను ఏదైనా చేస్తానండి, నన్ను అడిగితే ఒప్పుకోనండి, సంఘంలో నేను ఇలాగే ఉంటానండి, నా వైఖరి ఇదేనండి అంటే ఎవరు స్పందిస్తారట? చెప్పండి, దేవుడు. పడిపోయినోడు కొరకు ఒరే ఈడు భలే పడిపోయాడ్రా అంటమే పెద్ద పాపమాట. నాకు కూడా చెప్పపోయావా? మైకి చేతులు పెట్టుకుని మాట్లాడుతుంది ఆవిడ. ఇంటికి వెళ్ళాక రాత్రికి మెసేజ్ పెడుతుంది, ఏమని తెలుసా? ఈ రోజంతా నా మీదే మీ కళ్ళు ఉన్నాయండి అయ్యగారు ఏమండి. మళ్ళీ చెప్తున్నానండి, గర్వంగా లేకపోతే మనల్ని ఎవరు హెచ్చిస్తారు? మన పక్షాన ఎవరు వ్యాజ్యం ఆడతాడు? మన పక్షాన ఎవరు నిలబడతారు? మన మీద కృప కూడా ఎవరు అనుగ్రహిస్తారు? ఇప్పుడు గర్వంగా ఉండడం వల్ల, ఒక గర్వపు మాట వల్ల మనం ఎవరి దృష్టికి అసహ్యులం? దేవుని దృష్టికి. ఇక్కడ ఏమంటున్నాడంటే, గర్విష్ఠులకు విరోధినై దేవుడే విరోధైపోతాడట. గర్వం అనే లక్షణం ఉంటే ఎవరు విరోధైపోతారు? ఎవరు విరోధైపోతారు? సంఘములోనే కాదు, కుటుంబ వ్యవస్థలో కూడా. ఏ వ్యవస్థ? చెప్పండి, ఏ వ్యవస్థ? కుటుంబ వ్యవస్థలో కూడా. కుటుంబ వ్యవస్థలో కూడా. పాపం ఇశ్రాయేలీలు ఎదోమీయుల దగ్గర ప్రేమ దొరుకుతుందని ఆశతో ఎదురు చూశారు. ఏం దొరుకుతుందని? ఏం దొరుకుతుందని? ప్రేమ దొరుకుతుందని. కానీ ఒక రెండు మాటలు చెప్తాను, విలువైన మాటలు. ఒక రెండు విలువైన మాటలు చెప్తాను. నిందించే వారితో వాదించద్దు. భలే ఉందండి. నిందించే వారితో, చెప్పండి, ఏం చేయొద్దు? వాదించద్దు. నిందించే వారితో వాదించద్దు. ప్రేమ లేని చోట ప్రేమ కొరకు ఎదురు చూడద్దు. నిందించే వారితో వాదించద్దు, ప్రేమ లేని చోట ప్రేమ కొరకు ఎదురు చూడద్దు. నువ్వు ఎంత వాదించినా నీ మీద నిందలేయాలనుకున్నవాడు ఏదో నిందేస్తూనే ఉంటాడు. నువ్వు ఎంత ప్రేమించేసినా, నువ్వు ఎంత దొల్లేసినా, ఎంత ప్రాకుల్లాడినా, నీ ప్రేమ ఎదటివానికి అర్థం కానప్పుడు, నీ ప్రేమ విలువ వాడు గుర్తించినప్పుడు, నువ్వు ఎంత ప్రేమించినా ఆ ప్రేమ వ్యర్థమే, వ్యర్థమే. కాబట్టి సంగమా, ఇశ్రాయేలీలకు కూడా దేవుడు ఇదే చెప్తున్నాడు. నీ ప్రేమ వ్యర్థమైపోయిందని నువ్వు బాధపడుతున్నావే, నువ్వు వాళ్ళకి ఇచ్చిన విలువ వాళ్ళు గుర్తించలేదని వేదనతో ఉన్నావే, నీ జీవిత ప్రయాణంలో నువ్వు మంచి చేసినా కూడా ఏదో రకంగా వాళ్ళు నిన్ను నిందిస్తున్నారని వారితో ఎన్నో సందర్భాల్లో వాదించటానికి సిద్ధపడుతున్నావే, మౌనంగా ఉండు, మాట్లాడకు. నీ పక్షాన నేను. ఎంత అద్భుతంగా ఉందండి. నాకు చాలా సంతృప్తిగా ఉన్నాయి ఆ మాటలు. నేను పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతుంటే, నీ పక్షాన్ని నేనున్నానంటున్నారు ఆయన. ఇప్పుడు గర్విష్ఠులు ఎవరికి అసహ్యులు? గర్విష్ఠుని కొరకు ఇప్పుడు మనం చదివాం. ఎవరు విరోధైపోతారట? ఎదోమీయులు అనుకుంటున్నారట.
అత్యున్నతమైన సింహాసనం మీద వాళ్ళు నివాసాలు ఏర్పరుచుకొని, కొండ సందులలో వారు ఒక మార్గాన్ని ఏర్పరుచుకొని, శయీరు మన్యమనబడిన ఈ ఎదోము ప్రాంతాన్ని వాళ్ళు ఎదోము రాజ్యముగా, ఒక సామ్రాజ్యముగా స్థాపించుకొని, ఎవడు నా దగ్గరికి రాలేడు, ఎవడు నన్నేమీ చేయలేడు, ఎవడు నన్ను దాటి వెళ్ళాలన్న వితౌట్ మై పర్మిషన్ నా క్యాంపస్ లోకి, నా ప్రిన్సెస్ లోకి అడుగు పెట్టడానికి ఎవరికి రైట్స్ ఇక్కడ లేవు. దేవుడు దిగొచ్చినా కూడా నన్నేమి అని హృదయ గర్వపు మాటలు మాట్లాడుతున్నారట. ఎవరు? ఎదోమీయులు. వాళ్ళ గర్వపు మాటలు ఎలా ఉన్నాయో చూద్దామా వద్దా? అమ్మా, ఎదోమి ఇప్పటి వరకు గర్విష్ఠుల కొరకు, దీన మనస్సు కలిగిన వారు కొరకు మనం చూసాం. ఇప్పుడు ఎదోమీయులు ఎలా గర్వపు మాటలు మాట్లాడుతున్నారో ఇర్మియా గ్రంథానికి రండి, 49వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. జనములలో అల్పునిగాను, మనుష్యులలో నీచునిగాను. ఇదిగో మమ్మీ, నువ్వు ఓబద్యా గ్రంథం తీసి 3వ వచనం చదువు, 2-3 వచనాలు చదవమను. నేను ఇక్కడ మైకులు ఇర్మియా గ్రంథం చదువుతాను. ఇర్మియా గ్రంథంలో నేను 49వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. నువ్వు ఓబద్యా గ్రంథంలో 2-3 వచనాలు చదవాలి. 2వ వచనం చదవమ్మ, ఫస్ట్ 2వ వచనం. చాలమ్మా. ఇప్పుడు నేను ఇర్మియా గ్రంథం 49:15 చదువుతున్నాను. జనములలో అల్పునిగాను, మనుషులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. పాస్ట్, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ టెన్స్? ఏ టెన్స్లో మాట్లాడుతున్నారు ఇక్కడైనా? అమ్మా, ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఓబద్యా గ్రంథం దగ్గరికి వచ్చే సమయానికి అక్కడ చేస్తాను అన్నాడా? ఏమన్నారు అక్కడ? అమ్మా, అంటే దేవుడు దిగాడా? చెప్పండి, దిగాడా? మీకు 3వ పార్ట్ 3లో అనుకుంటాను నేను చూపించినట్టు నాకు జ్ఞాపకం ఉంది, 4 ప్రవచనాలు ఉన్నాయని చెప్పాను మీకు. నేను చెప్పానా? యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, ఆమోస్. ఎంతమంది చెప్తున్నప్పుడన్నా వీడు బుర్ర ఎక్కడ పోయింది? వినద్దుడు, వినాలా వద్దా? సుగుణ, వినాలా వద్దా? అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే భయం వేస్తుంది నాకు. వినాలా వద్దా? విన్నాడా? విన్నారా? మళ్ళీ అడుగుతున్నాను, విన్నారా? గట్టిగా విన్నారా? ఇప్పుడు మళ్ళీ ఓబద్యా గ్రంథం 2వ వచనం, ఇప్పుడు 16వ వచనం నేను చదువుతున్నాను. ఎక్కడ? ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. నీవు బేకరుడువు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకొనువాడా, వాహవా నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చును. చాలు. ఇప్పుడు 4వ వచనం చదువమ్మా. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పక్షిరాజు గూడు ఎంత ఎత్తులో నివాసం కట్టుకున్నా, నక్షత్రములలో నీవు దానిని కట్టినను, అచ్చట నుండి ఒరే బాబాబ్బాయి నీ పర్వతాలు ఎంత అత్యున్నతంగా ఉన్నా, ఎంత కొండ సందుల్లో ఉన్నా, వెతుక్కొని 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 వచ్చి తునాతునకలు చేసేస్తాను అంటున్నాడు దేవుడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ప్రవచనం చెబుతున్నారు ఎదోమీయుల కొరకు. నీ గర్వపు మాటలు ఎలా ఉన్నాయే? ఎలా? ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 15, 16, 17 వచనాలు రాసుకోండి. మీకు ఇప్పుడు పెద్ద డౌట్, ఏమండి ఇది ఎదోము గురించేనా, లేక మీకు ఏది పడితే అది నచ్చింది చెప్పేస్తున్నారా అంటారు మీరు. 17వ వచనం చదవమ్మా. ఏది? 16 చదవమ్మ. ఇప్పుడు నీవు బేకరుడవు, నేను ఇది చదువుతాను, నువ్వు ఓబద్యా గ్రంథం 3వ వచనం 4వ వచనం చదవాలి. ఇప్పుడు నీవు బేకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకొనువాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకొనినను, అక్కడి నుండి నిన్ను క్రింద పడద్రోసెదను. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు చదవమ్మా 3-4. ఉండి నివసించువాడా, అనుకొనువాడా,
పోతివి చేసుకొని చాలు. ముందే దేవుడు చెప్పాడు నీ వైఖరి ఎలాగే ఉందరా అని. మారారా? మారారా? మళ్ళీ మారారా? మారలేదు. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనల్లో కూడా గర్వపు మాటలు వస్తాయి మనకి. ఏ మాటలు? సుంకరి పరిచయాడు ఒకడంటున్నాడట, వారానికి 2 మార్లు ఉపవాసం, సంపాదనలో 10% ఈ నీచుడు వలె, ఈ ద్రోహి వలె, ఈ వ్యభిచారి వలె, ఈ దొంగ వలె నేను లేనందుకు నీకు స్తోత్రం అన్నాడట. ఇప్పుడు ఆడి ప్రార్థన ఎవరికి చేస్తున్నాడు? ఇప్పుడు ఆడి మాటలో గర్వం ఉందా లేదా? ఇంకొకడు అంటున్నాడట, అయ్యా ఆకాశము వైపు కనులెత్తుటకైన నువ్వు ధైర్యము చాలక నా రొమ్మును కొట్టుకొనుచు. ఏం తగ్గింపండి దేవుని దగ్గర? ఏం తగ్గింపండి ఉందా? ప్రార్థనలో మనకి తగ్గింపు. ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయో. మందిరానికి పోవాలంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, దేవునితో మాట్లాడాలంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాక్యం వినాలంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇంతసేపే మాట్లాడాలా? ఇంతసేపే ప్రార్థనలో కూర్చోవాలా? మరి కోటగుమ్మం షాపింగ్కి వెళ్ళినప్పుడు భుజాన్ని తగిలించేస్తావు, కాలుకి తగిలించేస్తావు, మెడకు తగిలించేస్తావు, ఏమీ లేకపోయినా నెత్తి మీద ఎట్టేసుకుంటావు, తెల్లార్లు తిరిగేస్తాం కదా మనం అక్కడ. ఎక్కడ? కోటగుమ్మంలో, తాడి తోటలో. మొన్న ఉందా? అయిపోయిందా? అదే మందే, మన ఊరు అయిపోయిందండి. ఎంతమంది దొంగలు ఉన్నారో రాత్రి అంతా తిరిగి వచ్చిన వాళ్ళు. మొన్న ఒక ఆవిడ, అయ్యారు మీకు జీళ్ళు అంటే ఇష్టం కదా, జీళ్ళు తెచ్చానండి అంది. ఎక్కడి నుంచి తెచ్చావమ్మా అన్న. చూసారా, బయట నుంచి అంటున్నారు, ఆపేయి టైం అయిపోయింది అంటున్నారు ఆయన. టైం అయిపోయిందా? అమ్మో అయిపోయిందండి. మొన్న అయ్యారు మీకు జీళ్ళు అంటే బాగా ఇష్టం కదా, మీకు జీళ్ళు తెచ్చానండి అంది. అమ్మ నువ్వేమనుకున్నట్టు 2 ప్రశ్నలు అడుగుతాను. అడగండి అయ్యారు, నాకు జీళ్ళు అంటే నీకు ఇష్టమని నీకు ఎవరు చెప్పారు? ఏదో తెలుసుకున్నానండి అంది. రెండోది, జీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చావు? ఇంకెక్కడి నుంచి అండి? తీర్థంలోనండి. ఎప్పుడు కొన్నావమ్మా? మీ కొరకు అర్ధరాత్రి కొన్నానండి. అర్ధరాత్రి వరకు తీర్థంలో పని ఏంటమ్మా బేబితలు నీకు? ఇంటి పక్కనే కదా నిలగిలిలా తెచ్చేసావమ్మా నువ్వు? బేబితల్లి గారు కాదులే, ఏదో తల్లి తెచ్చింది. రేపు నుంచి తీర్థం కూడా మానేస్తారేమో మీరందరూ. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గర్వం అనేది దేవుని దగ్గర ఏమాత్రం ఉండదు. మన ప్రార్థనల్లో కూడా కొన్ని సందర్భాల్లో గర్వ మాటలే మాట్లాడతాం. నేనేంటి ప్రభా, నేనేం చేశాను ప్రభా, నేను ఎలా అంటుండే ప్రభా, అవన్నీ నీకు తెలుసు కదా ప్రభా. ఒక దైవజనుడు అంటాడు, తండ్రి నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఎవరు నీ ఎదుట నిలవగలరు? ఇప్పుడు అక్కడ ఏం చెప్పారు ఇర్మీయా గ్రంథంలో? నీ హృదయ గర్వపు చేత నీ హృదయం మోసపోయింది, నేను నిన్ను సర్వనాశనం చేయబోతున్నాను, ఇదే యెహోవా వాక్కు. 4వ వచనం కూడా చదివేమ్మా, ముగించేశాను. చేసుకొని కట్టినను 4 చదివే డైరెక్ట్. ఇదే యెహోవా వాక్కు. ఎన్ని వచనాలు చూసాం ఈరోజు? చెప్పండి. 4. ఇర్మీయా గ్రంథంలో చెప్పాడు ఆయన. చెప్పాడా లేదా? జాగ్రత్త పడాలా లేదా? పడాలి. పడ్డారా? పడలే, విర్రబీగారు. విర్రవీగిన తర్వాత దేవుడు రంగంలోనికి దిగి యెషయా, ఆమోసు, యెహెజ్కేలు, ఇర్మీయా ప్రవక్తల ద్వారా నేను హెచ్చరించినప్పుడు పట్టించుకోలేదుగా. ఎదోము నీ కొండ సందులలోకి దూరి నీ పర్వత శిఖరములను నేను కూల్చి నీ సొమ్మును నీ బలమును ఏం చెయ్యబోతున్నానో
నువ్వు చూడాలి, నువ్వు చూస్తావు, నేను చూపిస్తాను అని దేవుడు చెప్పి 5వ వచనం నుండి ఎదోమీయులపై దేవుని తీర్పును ఆరంభించాడు. ఆ తీర్పు ఎలా ఉండబోతుందో తరువాయి భాగం ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? రేపు రాత్రికి. ఓ స్త్రీ రేపురా, ఓ పురుషుడా రేపురా. ఎప్పుడు వద్దాం? రేపు వద్దాం. తరువాయి భాగం ఎప్పుడు? రేపు. ఇంతటితో ఉపధ్యాయ గ్రంథములో పరిచయ భాగాన్ని దాటి గ్రంథములోనికి ప్రవేశించి ఈరోజు మనము నేర్చుకున్న వాక్య సందేశానికి సబ్టైటిల్ చెప్పండి? గర్విష్ఠులైన అహంకారులైన ఎదోమీయులపై దేవుని తీర్పు. నిన్న నేర్చుకున్న దానికి అన్యాయస్తులైన ఎదోమీయులపై దేవుని తీర్పు. రేపు వాక్యానికి సబ్టైటిల్ ఎప్పుడు విందాం? రేపు విందాం. ఈ రాత్రికి అలాగే తలలు వంచండి, అలాగే కండ్లు మూసుకునండి, అలాగే ప్రార్థనలు ఏకీభవించండి. ముగింపు ప్రార్థనతో ఈ రాత్రి మనం సెలవు తీసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ రాత్రి మనం ఈ స్థలంలో నుంచి వెళదాం. స్థానిక దైవజనులు ఆత్మీయ తండ్రి గారు ముగింపు ప్రార్థన జరిగిస్తారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీ పాద సాన్నిధ్యములోనైనా మేమందరము ఇలాగున చేరుకునే అవకాశమును, కృపను అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. 50 దినాల కూడికలు మేము ప్రారంభించుకొని నాయన ఉపధ్యాయ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి మీరు కృప చూపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క మాట మా ఆత్మీయ జీవితానికి బాటగా, ఒక్కొక్క మాట మా అంతరంగ స్వభావాన్ని దిద్దుకునేటువంటి చక్కటి తూటాల నాయన, ఒక్కొక్క మాట మా జీవితాలలో వెలుగు బాటగా మలుచుకోవడానికి అనుగ్రహిస్తున్నటువంటి మాటగా నాయన, ప్రతి రాత్రి నేను స్తుతించి మిమ్మలను ఘనపరిచి మహిమపరిచి విలువైన మాటలు నేర్చుకునే అవకాశం ఇస్తున్న దేవానికి స్తోత్రాలు. చేరి వస్తున్న ఆసక్తితో చేరి వస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెను, నీ నాయన మా సహోదరులను, నీ పిల్లలను మీరు దీవించుమని ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాను. మందిరం పనులు జరిగిస్తూ ఇలాగున నాయన మా కన్న తండ్రి, ప్రతిరోజు సంఘం కొరకు మేము, మా కొరకు సంఘం, మేమందరం కలిసి మిమ్మను ఘనపరిచే కృపను అనుగ్రహిస్తున్నావు తండ్రి. ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. ఈ యొక్క పరిచర్య కొరకు నాయన మంచి హృదయము కలిగి నిష్కాపట్యమైన మనస్సుతో, ఇది దైవ కార్యమని, ఇది దైవ పనని, ఇదిగో ఈ దైవ పనిలో నేను ఉండాలని నిబద్ధతతో పని చేయడానికి నాయన నీ సన్నిధిలోనికి వస్తున్నటువంటి ప్రతి కుమారుడు కుమార్తెను బట్టి మనసారా నిన్ను స్తుతిస్తూ ఉన్నతమైన కార్యాలతో నడిపించమని ప్రార్థిస్తున్నా నాయన. ఏ సంకల్పంతో ఈ పనిని ఆరంభించామో మీకు తెలుసు నాయన. మా వెనుక ఉన్న, మా ముందున్న, మా చుట్టూ ఉన్న ఆధారమైన వాడా, సమస్తమును మేలుకరముగా మార్చండి, మహిమాకారణంగా మీరు తీర్చిదిద్దండి. ఈ ప్రాంగణములో రేయింబవళ్ళు నీ నామము స్తుతించబడినట్లుగా మహిమ కలిగినటువంటి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నా. మా దేహాత్మలు నీవు అనుగ్రహించినవే నాయన. ఈ దేహమును మీరు నాయన ఆరోగ్యం ఇచ్చారు, ఆశీర్వాదం ఇచ్చారు, ఇంతవరకు కాపాడారు. మా ఆత్మలు మీ స్వాధీనంలో ఉంచారు నాయన. మేము రేపు ఎలాగుండాలో మాకు తెలియదయ్యా. రేపటి సంగతి నాయన నీ చేతుల్లో ఉంది కనుక మమ్మల్ని అందరినీ మీ చేతుల్లోనికి అప్పగించుకుంటూ ఉన్నాం. ఆరోగ్యము దయచేయండి, ఆశీర్వాదము దయచేయండి నాయన. బిడ్డలు ఏ ఏ ఆలోచనలు కలిగి ఉన్నారో వాటిని సఫలీకృతము చేయండి. వారు తలస్తున్న తలంపులలో, కార్యాలలో మీరే నాయన మహా ఉన్నతమైన దీవులతో నడిపించి భద్రత కావలి వారిపై ఉంచి నాయన సమృద్ధిగా దీవించమని, నీ కావలిలో పెంచమని ప్రార్థన చేస్తున్నాను. ఇలాగున నాయన మా ప్రియులను తీసుకొని రావడంలో సహాయపడుతున్నటువంటి శ్రీనుబాబును బట్టి నాయన, నీ దాసుడికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే శివను బట్టి
నీ దాసునికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంలో, పాటలు పాడడంలో, వాక్యం చదవడంలో, ఆ నాయన పరిచర్య చేయడంలో, మందిరాన్ని శుభ్రపరచడంలో, నాయన ప్రతి పనిలో సహకారులు అవుతున్న ప్రతి ఒక్కరిని బట్టి నాయన పని జరుగుతుంది. వచ్చి చూడడానికి, సహకరించడానికి, నాయన వచ్చిన మాకు ఆతిథ్యాలు ఇస్తూ నాయన మమ్మల్ని ప్రేమతో చూస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుమారుడు కుమార్తెను దీవించండి. మేము ఎలాగైనా మీ సన్నిధిలో బలపరచబడే కృపను దయచేయండి. ఈరోజు వచ్చిన ప్రతి సహోదరి సహోదరులను మీ స్వాధీనములో ఆధీనములో ఉంచి మీ శక్తి కలిగిన నామములో వారికి తోడయుండుమని నీ దాసుడు మొన్న మోజెస్ గారిని బట్టి, వారి సతీమణిని బట్టి, కుమార్తెను బట్టి, నాయన వారికి అప్పగింపబడిన పరిచర్యను బట్టి మీ నామమును స్తుతిస్తున్నాను. నీ దాసుడిని ఇంకను నీ కృపతో వాడుకోనండి. మహిమగల నీ మాటలు నాయన ప్రజ్వలింప చెయ్యడానికి ఇంకను వాక్ శక్తిని, ఆలోచన శక్తిని, ఆత్మీయ శక్తిని ఇప్పటికీ ఇచ్చి నడిపిస్తున్నాం. ఇక ముందు కూడా నడిపించమని, సన్నీ మోజెస్ గారిని కూడా మీరు దీవించమని, ఆస్వాదించమని, ఈ ప్రాంగణాలు ఎక్కడెక్కడైతే నీ నామ ఘనత కొరకు నిర్మాణం చేయబడ్డాయో వాటన్నిటిలో నీ కృప నిమ్మని, రాజానగరములో, వంగలపూడిలో, జంబూపట్నంలో, కోరుకొండలో, మా కన్న తండ్రి నిర్వహించబడుతున్నటువంటి ఈ నాయన కనుపూరులో నిర్వహించబడుతున్నటువంటి సంఘాల వైపు మీ కనుదృష్టి ఉంచి ఇంకా మా ముందున్నటువంటి నాయన పనులన్నిటినీ మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. మీరే కృప చూపించి మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి ఘననామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.